నన్ను మీ బావ చేసుకోవడం చూడగానే నీకు కోపం రావడంలో తప్పులేదు. కానీ ఆయన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. అయిన వాళ్ల మీదే కదా చూపించేది, బయట వాళ్ల మీద కాదు కదా. బావ నిన్ను భార్యే కాదంటున్నాడక్క. నీ మీద అసలు ప్రేమే లేదు. శివ, మా మధ్య బంధం ఈ తాళితో ఏర్పడింది కాదు, ప్రేమతో ఏర్పడింది కాదు, పసితనంలో ఏర్పడింది. నన్ను కన్న తల్లి కన్నప్పుడు ఒక బొమ్మలో పెట్టి నన్ను బయటికి విసిరితే ఆ రోజు మీ బావ నన్ను కాపాడకపోయి తండ్రిని దూరం చేసుకోలేను, బావ దూరం అయితే తట్టుకోలేను. ఎటూ తేల్చుకోలేక నేను వదిలేసి వెళ్ళిపోతుంది అని మీ బావ. మా గొడవలకి కారణం ప్రేమ. మీ బావది కొండంత ప్రేమ, అది పొందడం నా అదృష్టం. ఇంకెప్పుడు మీ బావని అపార్థం చేసుకోకు, వదిలేసి వెళ్దామని నాకు చెప్పకు. సారీ అక్క, తొందరపడి అనేశాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శారద అనే పేషెంట్ ఏ రూమ్ లో ఉన్నారు? ఒక సెకండ్. 408 అండి, అటు ఉంటుంది, వెళ్ళండి. థ్యాంక్ యూ. పెద్దమ్మా, పెద్దమ్మా, ఏంటన్నయ్యా? పెద్దమ్మకి ఇలా అయిందేంటన్నయ్యా? డాక్టర్స్ ఏమన్నారన్నయ్యా? మా అమ్మ నాకు జన్మనిస్తే పెద్దమ్మ నాకు జీవితాన్ని ఇచ్చిందన్నయ్య. తెలియక నేను ద్వేషం చూపించిన, నా మీద ప్రేమే చూపించిందన్నయ్య. దేవుడు కూడా దయ లేదన్నయ్య. పెద్దమ్మని ఇలా నిస్సాయ స్థితిలోకి నెట్టేసి నిన్ను ఒంటరి వాణ్ణి చేస్తున్నాడు. పెద్దమ్మ బ్రతకాలన్నయ్య, పెద్దమ్మ బ్రతకాలి.
అన్నయ్య అన్నయ్య అమ్మవాళ్ళు నాకు పెళ్ళే చేశారు, కానీ నాకు కట్నం ఇచ్చి నా కాపురాన్ని నిలబెట్టింది అన్నయ్యే. అంతెందుకే, నువ్వు పార్టీ నుంచి వస్తుంటే రౌడీల్ని వెంట పడుతుంటే నిన్ను కాపాడింది ఎవరు? అన్నయ్య కాదా? షెర్రీ లేచినప్పటి నుంచి అన్నయ్య దగ్గరే ఉంటాడు. ఏ రోజైనా మనల్ని వేరుగా చూశాడా? అమ్మా ఇందు, ఇప్పుడు ఆ విషయాలని ఎందుకమ్మా? దీనికి తెలియాలన్నయ్య. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు ఇలా మాట్లాడదు. అందరికీ నీ మంచితనం ఏంటో తెలిస్తే ఎవరు నీ గురించి మాట్లాడరు. అన్నయ్యకి సారీ చెప్పు. సారీ అన్నయ్య. పర్లేదమ్మా. కొట్టుకుంటే బయట వాళ్ళకి అసహ్యంగా ఉంటారమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయకండి, సరేనా?